సాల్ట్ ఇందులో సాల్ట్ కర్రీకి తగినంత వేసుకుందాం. ఓన్లీ ఈ కర్రీకి సరిపడగా వేసుకుని సరిపోతుంది. కోఫ్తాలు ఆల్రెడీ ఉన్నాయి కదా. పసుపు వేద్దాం చిటికెడు, సిమ్లో పెట్టాం. కారం చూసుకొని మనం ఎంత తినగలిగితే అంత వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనము తీసుకున్న చింతపండు, పల్లీలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నువ్వులు, గసగసాలు, ఎండు కొబ్బరి వేసి మిక్స్ చేసుకున్నాము. అండ్ కొంచెం కొత్తిమీర, పుదీనా ఫ్లేవర్ కోసం కూడా వేసామన్నమాట. కొంచెం వాటర్ వేస్తే అది బాగా మగ్గుతుంది. చాలా అంటే ఇది చపాతీలకు కూడా తింటే బాగుంటుంది కదా. సో అది కొంచెం థిక్గా చేసుకుంటే బాగుంటుంది. ఇది ఒక ప్లేట్లోకి తీసుకుంటే అంటే మనకు కోఫ్తాలు కూడా అందులో డిప్ అవ్వాలి కదా. ఆ పేస్ట్ ఫ్లేవర్ దీనికి కోఫ్తాస్కి పట్టుకోవాలి. ఇవి కోఫ్తాలు రెడీ. ఓకే, సో కోఫ్తా రెడీ అయిపోయింది. కర్రీ కూడా రెడీ అయిపోవచ్చింది కదా. కొంచెం మగ్గాలి, మగ్గిన తర్వాత ఇది వేస్తే సరిపోతుంది. ఓకే, అయిపోయినట్టేనా? అయిపోయిందండి ఇది. ఇందులో ఇప్పుడు మనము రెడీ చేసుకున్న కోఫ్తాలు వేసుకుందాము. వెళ్తారా? కొంచెంసేపు మగ్గనివ్వాలి. ఒక 2 minutes. 2 minutes అవి కోఫ్తాస్ కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు. ఓకే, రెడీ అయిందేమో చూద్దాం. రెడీ అయిపోయిందండి. అయిపోయిందా? అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. బౌల్లోకి తీసుకుందాం. కొంచెం కాజు వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఓకే, వేడివేడిగా పాలక్ కోఫ్తా కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా అండి. చూసారు కదండి స్వప్న గారు రెడీ చేసిన పాలక్ కోఫ్తా కర్రీ. మరి దీన్ని టేస్ట్ చేయబోయే ముందు కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి. పాలక్ కోఫ్తా కర్రీకి కావలసిన పదార్థాలు: పాలకూర, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, చింతపండు, శనగపిండి, ఉప్పు, కారం, పసుపు, తినే సోడా, కాజు, నువ్వులు, పల్లీలు, గసగసాలు, గరం మసాలా, జీలకర్ర, ఆయిల్, ఉల్లిపాయలు, ఎండు కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్. పాలక్ కోఫ్తా కర్రీ తయారు చేసే విధానం: ముందుగా కట్ చేసుకున్న పాలకూర ఒక బౌల్లోకి తీసుకుని అందులో కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, కొంచెం పసుపు, శనగపిండి వేసి కలిపి కోఫ్తాలుగా రెడీ చేసుకుని ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసి వేడయ్యాక అందులో హోల్ గరం మసాలా, జీడిపప్పు వేసి బాగా వేగాక ఉల్లిపాయలు వేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఉప్పు, పసుపు వేసి కారం కాసేపు మగ్గాక అందులో వేయించిన పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి, గసగసాలు, చింతపండు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, మిక్సీ పట్టిన పేస్ట్ వేసి కొంచెం వేగాక వాటర్ వేసి తర్వాత అందులో ముందుగా రెడీ చేసుకున్న కోఫ్తాలు వేసి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కాజు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ పాలక్ కోఫ్తా కర్రీ రెడీ. పాలక్ కోఫ్తా కర్రీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదండి. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా బాగుంది స్వప్న గారు. మీరు అన్నట్టు పుల్లగా, కారంగా, స్పైసీగా చాలా బాగుంది. ఇంత మంచి హెల్తీ ఐటమ్ ని మాకు పరిచయం చేసినందుకు మీకు అనుస్వార్ తరఫు నుంచి గిఫ్ట్ వచ్చా. థ్యాంక్ యూ. అలానే అనుస్వార్ తరఫు నుంచి మంచి గిఫ్ట్ ప్యాక్. చూసారు కదండి స్వప్న గారు రెడీ చేసిన పాలక్ కోఫ్తా కర్రీ. మరి మీరు కూడా మీకు వచ్చిన సరికొత్త వంటకాలని మాకు పరిచయం చేయాలి అంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 04023535540. ఈ నెంబర్ కాల్ చేసి మీకు వచ్చిన సరికొత్త వంటకాలని మాకు పరిచయం చేయొచ్చు. ఇదండి ఇవాల్టి వంటల సందడి. మళ్ళీ రేపటి వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.